నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్ల. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మా ఆయుష్మతి భవ. బాగున్నారండి? బాగున్నాం. సార్, ప్రపంచం అంతా క్రియేటివిటీ మీద ఆధారపడింది. బాగా క్రియేటివ్ గా ఉండాలి ప్రతి విషయంలోనూ. ఫుడ్ తినే విషయంలోనూ, ఫుడ్ వండే విషయంలోనూ, షాపింగ్ చేసే విషయంలోనూ, డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా క్రియేటివిటీ. మరి ఇంత క్రియేటివిటీని మనం అడాప్ట్ చేసుకున్న తర్వాత పిల్లలకి పేర్లు పెట్టే విషయంలో ఈ క్రియేటివిటీ ఇంకాస్త పరాకాష్ఠకు వెళ్తుందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు వినడం జరిగింది, శ్రీహ పేరు. ఇట్లా కొన్ని విచిత్రమైన పేర్లు విని ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి, అర్థం ఉండాలి కదా పేరంటేనే. దానికి ఒక అర్థం పర్థం ఏదో ఉండాలి కదా. ఇది వరకు రోజుల్లో మనం చూస్తే బోల్డ్ అని మొక్కులు ఉండేవి. ఇప్పుడు నేనే తీసుకుంటే నా బోల్డ్ అంత పెద్ద పేరు నా కూతురికి నేను పెట్టుకున్నటువంటి పేరు. ఈ పేర్లు పెట్టే విషయంలో డెఫినెట్ గా యూ షుడ్ మేక్ సెన్స్. ఈ మధ్య మరి ఏమైనా కొంచెం మార్పు వచ్చిందేమో, ఇంకా రావాలి. అసలు పేరు అనేది ఎలా పెట్టుకోవాలి? ఆస్ట్రాలజికల్ గా పెట్టుకోవాలా, న్యూమరాలజీ హెల్ప్ తీసుకొని పెట్టుకోవాలా? పేరు అనేది మీరు ఎప్పుడు చెప్తుంటారు, పేరు అనేది పెన్నిదిగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది, ఎలా పడితే అలాగా. ఇక నిక్ నేమ్స్ చేసేటటువంటి మ్యాజిక్ అంతా ఇంత కాదు. పేరు అసలు ఆ పిల్లవాడికి పాపం గుర్తుంటుందో గుర్తుండదు, నిక్ నేమ్ తోనే వాడి బ్రతకంతా వెళ్తూ ఉంటుంది. టింకు, చిక్కు, ఇంకా టామీ ఉండదేమో, టామీ ఉండదేమో. ఒకప్పుడు కుక్కలకు పెట్టే పేర్లన్నీ ఇప్పుడు మనుషులకు వచ్చేస్తున్నాయి. టింకు, ఇట్లా ఏవో పిచ్చి పిచ్చి పేర్లు. ఎట్లా చూడొచ్చు సార్ ఇది, మీరు ఎట్లా చూస్తారు? ఒక పిల్లవాడు మన ఇంట్లో జన్మ తీసుకున్నాడు అంటే పేర్లు పెట్టే విషయంలో ఒక్కో కుటుంబం ఒక్కోలాగా ఆలోచిస్తుంది. ఆ పిల్లవాడిని కంటానికి ఆ తల్లిదండ్రులు పడిన శ్రమ, అంటే వాళ్ళు లేక పుట్టడము, లేకపోతే అపురూపంగా పుట్టడము, లేకపోతే ఎన్నో పూజలు పునస్కారాలు మొక్కులు చేసిన తర్వాత పుట్టడము, లేకపోతే ఎంతో కేర్ఫుల్గా ఎంతో ట్రీట్మెంట్ చేసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో పుట్టడము, లేకపోతే ఈ ఐవీఎఫ్లు వీటి ద్వారా ఇలా పుట్టడము. సంథింగ్ ఈజ్ అపురూపంగా పుట్టే బిడ్డ అంటే ఆ కుటుంబానికి ఒక బిడ్డ కావాలి. ఒకప్పుడు అంటే వారసుడు ఉండాలని మగపిల్లాడి మీద కోసం తహతహలాడేవాళ్ళు. ఆడపిల్లలు చాలామందిని పురిట్లోనే చిదిమేశారు, అంటే గర్భస్థవాసంలోనే చిదిమేశారు. కాబట్టి ఇవాళ మగపిల్లలు ఎంతమంది ఉన్నారో ఆడపిల్లలు అంతమంది లేరు, ఆ రేషియోలో లేరు. 10 మంది మగపిల్లలకి 6 ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి భార్యలు దొరకటం కష్టంగా ఉంది, ఆడపిల్లలు దొరకటం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆడపిల్లలకి డిమాండ్ ఉంది. ఇకపోతే విషయానికి వస్తే, పేరు పెట్టే విషయానికి వస్తే, ఒకప్పుడు మామూలుగా వాళ్ళు మొక్కేసి కుటుంబంలో నాయనమ్మ ఒక మొక్కు మొక్కేది, తాతయ్య ఒక మొక్కు మొక్కేవాడు, భార్య ఒక మొక్కు, భర్త ఒక మొక్కు, తర్వాత ఇంటి దేవత అని, వాళ్ళ కుటుంబ దేవత అని, ఇలా అన్ని రకాలుగా ఇష్ట దైవము, ఇంతమందిని కలిపి దేవుడు భగవంతుడు శివుడైనా, వెంకటేశ్వర స్వామి అయినా, విష్ణుమూర్తి అయినా, నరసింహస్వామి అయినా ఎవరైనా ఒకటే. కానీ ఇంతమందిని విడివిడిగా పేర్ల రూపంలో చూపించి తీరా ఆ పేరు వాడిని పెట్టి పిలవకుండా వాడిని ఇంత పేరు కష్టం కదా అని కేవలం బారసాలకు మాత్రమే ఆ పేరుని పరిమితం చేసి ఓన్లీ చిన్న 2 అక్షరాల నిక్ నేమ్తో టింకు అని, బన్నీ అని, బంకు అని, చెర్రీ అని, బర్రీ అని రకరకాలుగా పిలవటం. ఓకే, మొన్న ఎవరో చెప్తున్నారు పేరు బర్రు అని పిలుస్తారు. భరద్వాజ్ పేరు భరద్వాజ, బర్రు అని పిలుస్తారు. ఎందుకు బర్రు అని పిలిస్తే ఏంటి. సో ఇలా ఆ తర్వాత కొంత జ్యోతిష్యం మీద ప్రజలకు అవగాహన కలిగిన తర్వాత ఈ నక్షత్రం ప్రకారం ఈ అక్షరంతో పేరు పెట్టుకోమన్నారండి పంతులు గారు, మా ఇంటి పురోహితులు ఈ అక్షరంతో పేరు పెట్టుకోమన్నారు. మా అబ్బాయిది పునర్వసు మొదటి పాదం కాబట్టి ఈ అక్షరంతో పేరు పెట్టుకోమన్నారు. నక్షత్రాల ప్రకారం ఈ అక్షరంతో పేరు పెట్టుకోమన్నది ఏంటంటే గతంలో కుటుంబాల్లో
డెలివరీలు ఇండ్లలో జరిగేవి, డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు. ఒక డెలివరీ జరిగిందంటే ఆ తల్లికి పునర్జన్మ లాంటిది. తల్లికి బిడ్డకి జన్మైనా తల్లికి పునర్జన్మ లాంటిది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నక్షత్రం గుర్తుండడానికి, ఆ వీళ్ళ సమయం రాశేంటో తెలియడం గుర్తుపెట్టుకోవడానికి గుర్తుపెట్టుకోవడానికి ఈ అక్షరంతో పేరు పెట్టుకోమనేవాళ్ళు. ఉమ్. ఇప్పుడు అది అవసరం లేదు. ఈ అక్షరంతో పేరు పెట్టుకోవడం వల్ల ఆ పిల్లాడి భవిష్యత్తు ఆధారపడి లేదు. మీకు ఎగ్జాక్ట్ టైం తెలిస్తే ఏ అక్షరంతో అయినా మీకు పెట్టుకోవచ్చా? ఎగ్జాక్ట్ టైం పెడితే ఏ అక్షరంతోనా పెట్టుకోవచ్చు. బట్ న్యూమరాలజీ ప్రకారం, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కాంబినేషన్లో మీరు పేరు పెడితే, న్యూమరాలజీ ప్రకారం ఆ పిల్లాడు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ఉంటే, దాని ప్రకారం సరి అయిన సంఖ్యాబలంలో అదృష్ట సంఖ్యలో పేరు పెట్టుకోవడం ద్వారా మీరు ఆ పిల్లాడికి నిండు 100 ఏళ్ళ అదృష్టవంతమైన జీవితాన్ని, అర్ధాయుష్య మరణం లేనటువంటి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక కాంబినేషన్ ఉంటుంది, ఒక 1/3 అని డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ఉంటుంది, చాలా మంచిది. 4/2 అని ఒక డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ఉంటుంది, చాలా అద్భుతమైన పెద్ద పెద్ద డాక్టర్స్ ఆ నెంబర్లో ఉంటారు. 2/4 కానీ 4/2 కానీ ఇలాంటివి చేయి తిరిగిన సర్జన్స్ అందరూ, అంటే రోజుకో 100 గుండెలు నవలీలుగా కోసేసి కుట్లేసేసి అవతల పడేసే అంత పెద్ద పెద్ద సర్జన్స్ ఎవరైతే ఉన్నారో, సొన్ని ఒకప్పుడు కేర్ హాస్పిటల్ సోమరాజు గారు ఉండేవాడు, అట్లా అలాంటి వాళ్ళు అలాంటి డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్లో ఉంటారు. కాకపోతే ఆ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన ప్రతి వాళ్ళు ఆ స్థాయికి వెళ్తున్నారంటే అది ప్రశ్నార్థకమే. ఎందుకంటే వెళ్ళట్లేదు. కారణం ఏంటంటే పేరులో ఉన్న నెంబర్ సపోర్ట్ చేయట్లేదు. పేరులో ఉన్న నెంబర్ సపోర్ట్ చేసినప్పుడే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న అదృష్టం వాళ్ళ జీవితంలోకి వస్తుంది. ఇది మనం తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే మంచిదే, దానికి తగ్గ పేరు పెట్టుకోవాలి, వాడికి తగ్గ జీవితం వాడికి వస్తుంది. పేరులో రాంగ్ నెంబర్ పెట్టడం వల్ల అది మనం ఎంతటి చదువు చదివిచ్చినా, ఎంత సంపద మీరు ఇచ్చినా, ఎన్ని వేల కోట్లు మీరు ఆస్తులుగా ఇచ్చినా అది వాడికి పనికొచ్చేది కాదు, వాడిని బతికించేది కాదు, వాడిని అర్ధాయుష్కుడిగా దురదృష్టవంతుడిగా తీర్చిదిద్దేదే అవుతుంది. కాబట్టి పేరు పెట్టే విషయంలో జాగ్రత్త వహించాలి. మీరు ఏ అక్షరంతో పేరు పెట్టినా పర్వాలేదు, కాకపోతే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆ అబ్బాయికి పేరు ఎన్ని అక్షరాల్లో ఉండాలి, ఏ అక్షరంతో మొదలవుతుంది అనేది లీస్ట్ ప్రయారిటీ పెట్టుకోవచ్చు. అది కూడా చూసుకోవచ్చు. ఈ అక్షరంతో మొదలయ్యే పేరు, నాకు వా అనే అక్షరంతో పేరు మొదలవ్వాలంటే వా అనే అక్షరంతో పెట్టుకోవచ్చు, దాంట్లో దోషం లేదు. కానీ ఇప్పుడు ఏ జానో వచ్చింది, వాళ్ళకి మనసుకు నచ్చిన పేరు కాకుండా ఏదో వస్తుంది, ఎందుకు అంత అవసరం? అంత అవసరం లేదు, మనసుకు నచ్చిన పేరు రాదు. ఇంకా విపరీతం ఏంటంటే నేను చాలా మందిని చూశాను, ఒకళ్ళకి ఎవరికో ధోని బాబు అని పేరు పెట్టారు. ఎందుకు కారణం అంటే దో అక్షరంతో పేరు పెట్టుకోమన్నారని, మాకేం దొరకలేదు, టీవీలో ధోని కనపడ్డాడు అందుకని ధోని బాబు అని పెట్టారు. ఏంటి ఇంకోళ్ళు చూశాను, ఢిల్లీ బాబు అని పెట్టారు. నిజంగా ఒరిజినల్ గా ఢిల్లీ బాబు అని పెట్టారు. డి అనే అక్షరంతో పేరు పెట్టుకోమన్నారు అందుకని ఢిల్లీ బాబు అని పెట్టామన్నారు. సో నేను వాళ్ళిద్దరికి పేర్లు మార్చేశాను నేను. ఏంటి సో అలా పెట్టకూడదు. సంఖ్యాశాస్త్రం ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం మీరు నమ్మినా నమ్మకపోయినా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పర్ఫెక్ట్ పేరు మీరు పెడితే మీరు వాడికి 100 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలు చేతిలో పెడితే ఎంత విలువో అంతకన్నా విలువ ఎక్కువ. ఎందుకంటే పేరులో రాంగ్ నెంబర్ ఉంటే ఆ రాంగ్ నెంబర్ ఎఫెక్ట్ వాళ్ళ జీవితంలో ఉంటుంది. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ప్రకారం వాడిది అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, ఆ అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ని మనం బెంజ్ కార్ లాంటి ఒక లగ్జరీ కార్తో కంపేర్ చేద్దాం. బెంజ్ కార్, ఆ బెంజ్ కార్కి ఉన్న టైర్లలో టైర్లు గాలి, అది పంచరు ఉంది, దాంట్లో గాలి లేదనుకోండి, అది పేరులో ఉండే నెంబర్. ఇప్పుడు ఇది ఎంత బెంజ్ కార్ అయినా ట్యాంక్ నిండా పెట్రోల్ ఉన్నా అది ఇంచు కూడా కదలదు, అంతే కదా. ఏంటి ఎక్కడికి దాంట్లో ప్రయాణం సాగదు, మన గమ్యస్థానం చేరుకోలేదు. కనుక ఇలాంటి దురదృష్టాన్ని మన చేతులతో మనం వేయకుండా ఉండాలంటే, నిన్నెవరో యుఎస్ నుంచి కాల్ చేశారు, చాలా అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్, బ్రహ్మాండమైన డేట్ ఆఫ్ బర్త్, కానీ సిరి అని పిలుస్తారట. సిరి అంటే సిరి లేకుండానే ఆడపిల్ల. సిరి లేకుండా ఉంటే పర్వాలేదమ్మా, బతుకుతాము. సిరి అనే పేరు ఎంతటి బ్యాడ్ లక్ అంటే, ఒక ఆడపిల్ల ఈ భూమి మీద ఎన్ని రకాల కష్టాలు, ఎన్ని రకాల టార్చర్స్, ఎన్ని రకాల ఇబ్బందులు పడడానికి అవకాశం ఉందో అలాంటి నెంబర్ ఆ సిరి అనే పేరులో ఉంటుంది. వాటన్నిటికీ మనం ద్వారాలు తెరిచినట్టే.
ఇప్పుడు ఆ పిల్ల ఈ కష్టాలన్నీ పడుతుందని నేను చెప్పట్లా, పడ్డానికి మీరైతే డోర్స్ ఓపెన్ చేసి పెట్టారు. మానవుడి జీవితం అనేది ఒక ప్యాలెస్ లాంటిది అనుకోండి. ఈ ప్యాలెస్కి అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి. ఆ ప్యాలెస్లో బ్రహ్మాండమైన అన్ని ఆల్ సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్ బ్రహ్మాండమైన సకల సౌకర్యాలు అద్భుతాలు అన్నీ ఉన్నాయి ఆ ఇంట్లో. కానీ కాంపౌండ్ వెల్ లేదు, సెక్యూరిటీ సిస్టమ్ లేదు అంటే ఏమవుతుంది? భయం భయమే కదా జీవితం అంతా. ఏమో దోచుకోవటం కూడా ఏ- దోచుకోవడం దాకా పక్కన పెడితే కుక్కలు, పందులు, గాడిదలు కూడా వస్తాయి కదా లోపలికి. వస్తాయి. అంటే పేరులో రాంగ్ నంబర్ ఉంటే మనం ఇలాంటి సంఘటనలకి ఆహ్వానం చెప్పినట్టే. Right. ఈ పేరులో ఈ అదే ఒక ప్యాలెస్కి ఫుల్ కాంపౌండ్ వాల్ ఉంది, మొత్తం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఉంది, సెక్యూరిటీ సిస్టమ్ ఉంది. ఎవరన్నా వస్తే మీ పర్మిషన్తో లోపలికి రావాలి. పద్మిని గారు వచ్చారండి, లోపలికి పంపించమంటారా? Right. లేదు, నాకు ఇప్పుడు పద్మిని కలవడం ఇంట్రెస్ట్ లేదు, తర్వాత కలవమని చెప్పి అని చెప్పే అవకాశం ఆ ఇంట్లో ఉన్న యజమానికి ఉంటుంది. లేదు, ఆవిడ నాకు చాలా ఆత్మీయురాలు, రమ్మని చెప్పండి, తొందరగా రమ్మనండి, వదిలిపెట్టండి రావండి అని చెప్పే అవకాశం ఆ యజమానికి ఉంటుంది. అలాంటి జీవితం కావాలంటే పేర్లో సరైన నెంబర్ ఉండాలి. అంటే కష్టం నీ కాంపౌండ్లోకి రావాలంటే నీ పర్మిషన్ తీసుకొని రావాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పేర్లో ఉన్న నెంబర్. కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు తొక్కాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలి. నేను రానా, ప్లీజ్, గ్రహస్థితి ప్రకారం ఈ పరిస్థితి వస్తుంది, కొంచెం ఊరికే నామకే వాస్తే నేను అట్లా ఏంటి జాతకం ప్రకారం ఆ అక్షరాలతో పేరు పెట్టాలి, దానికోసం పాకులాడుతున్నారు. అన్ని పెట్టి దాని యొక్క విలువ తెలుసుకోకుండా నిక్ నేమ్స్తో పిలుస్తున్నారు. నిక్ నేమ్స్ పెట్టి పిలిచే సంస్కృతి పోవాలి. పిల్లల్ని నిక్ నేమ్స్ పెట్టి పిలవకండి. వాళ్ళ అర్ధాయుషు మరణాలకి మీరు కారణం కాకండి. వాళ్ళ దురదృష్టాన్ని మీ చేతులతో మీరు వాళ్ళ నెత్తి మీద వేయకండి. ఇది ఈ న్యూమరాలజీ పవర్ ద్వారా, పేరును సరిగ్గా పెట్టుకోవడం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అర్థమైన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. మార్పును తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వినియోగించుకుంటారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.